హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వంటింటి నేస్తం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏమిటంటే కస్టర్డ్ సేమియా పాయసం. రోజు చేసుకునే పాయసం కంటే ఈ పాయసం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు ఇలా ట్రై చేసి చూడండి. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. పాయసం తయారు చేయే విధానం: మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. దానిలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. తర్వాత మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఇలా మరికొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ లైట్గా వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక పాత్ర తీసుకొని దానిలో కొంచెం నెయ్యిని వేసుకొని ఒక కప్పుతో కొలతగా సేమియాను తీసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక పాత్రలో పాలు వేసుకొని స్టవ్ మీద మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఈ పాలు మరిగిన తర్వాత ఇందాక నెయ్యిలో వేయించి పెట్టుకున్న సేమియాను ఈ పాలల్లో వేసుకోవాలి. నేను ఆ కప్పుతో అరకప్పు సేమియాను తీసుకున్నాను. తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న సేమియాలో ఇందాక ఎంతైతే సేమియాను తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పంచదారను కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ సేమియాలో ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి. తర్వాత కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయబోయేదే ఈ పాయసానికి మంచి టేస్ట్ను, మంచి వాసనను, మంచి ఫ్లేవర్ను తీసుకువస్తుంది. అదే కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ డిపార్ట్మెంట్ స్టోర్లో అడిగినా ఇస్తారు, లేదు అంటే బేకరీస్లో అడిగినా ఇస్తారు. ఈ కస్టర్డ్ పౌడర్ ఎక్కువ రేటే ఉండదు. ఈ కస్టర్డ్ పౌడర్ను ఫ్రూట్ సలాడ్స్లో కూడా ఉపయోగిస్తారు. దీనిని నేను 1 స్పూన్ మరియు ఇంకొక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ను నీళ్ళల్లోనైనా, లేదు అంటే కాచి చల్లారి పెట్టుకున్న పాలల్లోనైనా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ను మనం తయారు చేసుకున్న సేమియా పాయసంలో వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ను వేసుకున్న తర్వాత సేమియా అనేది చిక్కబడుతుంది. కాబట్టి కొంచెం పలుచగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ పాయసానికి మరింత రుచిని, వాసనను పెంచుతుంది. దీనివల్లనే పాయసం అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ను మనం సేమియా చేసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. ఎక్కువ సేమియాను చేసుకుంటే 2 స్పూన్స్, 2.5 స్పూన్స్ అలా వేసుకోవాలి. అలా కాకుండా తక్కువ సేమియాను చేసుకుంటే హాఫ్ స్పూన్, 1 స్పూన్ ఇలా వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకుంటే చాలా చిక్కబడిపోతుంది. ఈ కస్టర్డ్ సేమియా పాయసంలో ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకోవడమే మెయిన్. దీనివల్లే రుచి వస్తుంది. తర్వాత కొంచెం యాలకుల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు చల్లార్చుకొని దించేయాలి. అంతేనండి, కస్టర్డ్ సేమియా పాయసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.